నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో గోద్రేజ్ కంపెనీ నూతనంగా నిర్మాణం చేపట్టిన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, అదనపు కలెక్టర్ శ్రీజ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి జనవరి నెల వరకు ఫ్యాక్టరీని ప్రారంభించాలని ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని ఆదేశించారు. రైతులు పామాయిల్ పంటను అధిక మొత్తంలో సాగు చేయాలని, రైతులకు ఇతర పంటల కంటే పామాయిల్ పంట అధిక దిగుబడులను ఇస్తుందని రైతులకు సూచించారు. మొన్న ఒక ఆర్టికల్ రాశా కదండి, నాట్ ఓన్లీ ఆయిల్ పామ్, ఈవెన్ కాటన్లో కూడా అంతే చేశారు. మోడీ గారు అమెరికా ఫ్రీగా ట్యాక్స్ కట్టకుండా మీరు పత్తిని భారతదేశానికి ఇవ్వండి అని చెప్పారు. మన దగ్గర మట్టికి మేము 7 క్వింటాలే కొంటాము, లేకపోతే స్లాట్కి పెట్టుకోవాలి, లేదు L1 L2 కంపెనీలు తెరుస్తాము, కొద్దిగా రంగు మారితే కొనం, కొద్దిగా తేమ ఎక్కువైతే కొనం. మన దగ్గర వంకలు పెడుతున్నారు, అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. అంటే భారత పత్తి రైతులకి నష్టం జరుగుతుంది, అదేవిధంగా ఆయిల్ పామ్కి నష్టం జరిగింది. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం తరఫున దెబ్బలాడి వ్యవహారం చేస్తే 25% ఇంపోర్ట్ చేశారు. మళ్ళీ మొన్న ఎన్నికలు వస్తున్నాయి అని చెప్పి మళ్ళీ దాన్ని 16% చేశారు, మళ్ళీ 10% తగ్గించారు. లేకపోతే ఇప్పటికే 25,000 ఉండాలి టన్ను. వాళ్ళ పాత ఇంపోర్ట్ డ్యూటీకి ఇంపోర్ట్ చేస్తే ఇంపోర్ట్స్ మీద మన పామాయిల్ ధర 25,000 ఉండాలి ఇప్పటికి. అయినా సరే తెలంగాణ ప్రభుత్వం కేంద్రం మీద దెబ్బలాడి దాన్ని ఇంపోర్ట్ డ్యూటీని పెంచడంతో పాటు ఈ యొక్క మినిమం గ్యారంటీ ప్రైస్ ఒకటి తగ్గితే కేంద్రం భరించాలి. ఎందుకంటే మీకు 1,50,000 కోట్లు విదేశీ మారక ద్రవ్యం పేరు మీద మన డబ్బులు పోతున్నాయి. అవి రక్షించుకోవటానికన్నా మీరు భారత రైతుల్ని మీరు ప్రోత్సహిస్తే, ఈ భారతదేశంలో మొత్తం ఇప్పుడు 13 లక్షల ఎకరాలు ఉంది. అందుట్లో 10 లక్షల ఎకరాలు తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది, ఈ 2 రాష్ట్రాల్లోనే ఉంది. ఈ సంవత్సరం అత్యధికంగా టార్గెట్ని మించి వేసినటువంటి రాష్ట్రం తెలంగాణ. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బద్వేల్లోని కృష్ణ శారదా డిగ్రీ కళాశాలలో పండిట్ జవహర్లాల్ నెహ్రూను స్మరించుకుంటూ బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల కరస్పాండెంట్ పోతిరెడ్డి నాగార్జున రెడ్డి మరియు మాజీ ప్రభుత్వ సలహాదారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ 17 సంవత్సరాల పాటు దేశానికి ప్రధానమంత్రిగా సేవలందించిన ఆయన అనేక సంస్కరణలను అమలు చేశారని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులన్న నెహ్రూ ఆలోచనల కారణంగానే ఆయన పుట్టినరోజును జాతీయ బాలల దినోత్సవంగా జరుపుతున్నామని గుర్తు చేశారు. భారతదేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు పాకిస్తాన్ చేస్తోందని, పెహల్గాం, ఢిల్లీ వంటి చోట్ల జరిగిన దాడులు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశాయని పేర్కొన్నారు. మానవ బాంబులను తయారు చేసి భారతదేశంపై కుట్రలు జరుగుతున్నా భారత గూఢాచార్య సంస్థలు వాటిని సమయస్ఫూర్తిగా అడ్డుకొని దేశాన్ని రక్షిస్తున్నాయని తెలిపారు. భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు ప్రపంచంలో ఎక్కడా లేవని అన్నారు. దేశం నాకేమిచ్చింది కాదు, నేను దేశానికి ఏం చేశానని ఆలోచించాలన్న ఆవశ్యకత యువతలో పెరగాలని సూచించారు. యువత తప్పుడు దారుల్లో నడవకుండా దేశాభివృద్ధి, దేశ రక్షణ కోసం కృషి చేయాలని నెహ్రూ ఆకాంక్ష కూడా అదే అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. గుండెను ఎదిరించి, గుండె చూపించి వాళ్ళను బ్రిటిష్ వారి సైన్యానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో మహానుభావులు, వాళ్ళందరూ త్యాగం ఫలితంగానే ఈరోజు స్వేచ్ఛ వాతావరణంలో మనం తిరుగుతూ ఉన్నాం. కానీ మన దేశాన్ని విచ్ఛిన్నం చేసేదానికి, మన దేశంలో అల్లకొల్లాలు సృష్టించే దానికోసం నిరంతరం పక్కనున్నటువంటి మన దయాని దేశం పాకిస్తాన్, వాళ్ళకు పూటికి తిండి లేకపోయినా, వాళ్ళు దరిద్రంలో మగ్గిపోతున్నా ఈరోజు మన దేశంపై ఈ మధ్యనే మీరు చూశారు, ఢిల్లీలో జరిగింది. 4 డాక్టర్లు వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక వ్యక్తి మానవ బాంబుగా తయారై 12 మందిని పొట్టన పెట్టుకొని చాలా మందిని
మనకు గాయాలు పాల్గొనడం కూడా జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే చదువుకున్నటువంటి వ్యక్తులే ఈ దేశంలో ఉన్న స్వేచ్ఛా స్వాతంత్రాలు ప్రపంచంలో ఏ దేశంలో ఏ ముస్లిం దేశాల్లో కూడా లేవు. షియాలు సున్నీలని మరి అదేవిధంగా వాళ్ళు ఎక్కడెక్కడ అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అంతర్యుద్ధం జరిగినటువంటి దేశం ఒక్క భారతదేశమే. ఈ రోజు చూడండి, మీరు ముస్లిం కంట్రీలు ఎక్కడ చూసినా కూడా అంతర్యుద్ధాలతో అతలకుతలమై అమాయకులైనటువంటి ప్రజలు లక్షలాది మంది చనిపోతూ ఉన్నారు. బాంబు బ్లాస్ట్, మానవ బాంబులు అయితేనేమి, తుపాకులతో అయితేనేమి ఒకరినొకరు కాల్చుకొని చంపడం జరుగుతూ ఉంది. కానీ భారతదేశంలో ఎన్ని కుతంత్రాలు పడ్డా, ఎన్ని వాళ్ళు చేసినా కూడా అక్కడక్కడ చిన్న జరిగినా, ఈ రోజు నిన్న ఢిల్లీలో జరిగింది, అది జరగకుండా ఉండింటే వాళ్ళ ప్లాన్ అనేది చాలా వేల మందిని చంపే పరిస్థితి ఉండేది. దేశాల్లో అనేక రాష్ట్రాల్లో కూడా వాళ్ళు బ్లాస్టింగ్ మందు పంపించడం కూడా జరిగింది. ఏది జరిగినా కూడా మన హైదరాబాదే లింకు. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ కొంతమంది ముస్లింస్, నేను ముస్లింస్ అందరినీ అనడంలే, కొంతమంది మత ఛాందసవాదులు, కొంతమంది కరుడు కట్టిన తీవ్రవాదులు, వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అరాచకాలు అమాయకులైనటువంటి భారత ప్రజలు వాళ్ళ ఈ కులంలే ఆ కులంలే ఈ మతంలే ఆ మతంలే అందరూ చనిపోతున్నారు. కాబట్టి నేను మీకు కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా, తీవ్రవాదాన్ని ఎవరైనా సరే మనం ఖండించాలి. దేశ భద్రత ముఖ్యం. ఈ దేశం నాకేం ఇచ్చిందని కాదు, ఈ దేశానికి మనం ఏం చేశామనేదే గుర్తు పెట్టుకోవాలి మీరు కూడా అని చెప్పేసి కూడా చెప్తున్నా. ఈ రోజు మన జవహర్లాల్ నెహ్రూ గారు జన్మదిన సందర్భంగా మరొక్కసారి మీకు అందరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఖమ్మం పట్టణంలోని స్థానిక రంగావీధి ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఆదిల్, ఉపాధ్యాయ బృందం పాఠశాల విద్యార్థులతో భారీ కేకును కట్ చేయించి చాచా నెహ్రూకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు మాట్లాడుతూ బాలల బంగారు భవిష్యత్తుకు వారధి వంటి మహోన్నత వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ అని ఎంఈఓ టి అబ్దుల్ సత్తార్ అన్నారు. బాలల సంతోషం, హక్కులు, విద్యా సంక్షేమాలకు ప్రాముఖ్యతనిస్తూ జవహర్లాల్ నెహ్రూకి పిల్లలపై గల ప్రత్యేక అనుబంధానికి గుర్తుగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటామని, ఆయన బాలల కొరకు చేపట్టిన బృహత్తర కార్యక్రమాలు బాలల బంగారు భవితకు బాసటగా నిలిచాయంటూ నెహ్రూ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి ఆటపాటలతో సందడి చేశారు. పిల్లలతో ప్రేమగా ఉండి చాచా నెహ్రూ గారు వచ్చేసి ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. ప్రధానమంత్రిగా పనిచేసి మంచి మంచి డెసిషన్ తీసుకొని, డెసిషన్స్ అంటే మంచి మంచి వచ్చేసి పాలసీస్ తీసుకొని ఈ దేశానికి అభివృద్ధి పథంలో పెట్టారు. అంటే భారతదేశము స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉండేది. ఆ పేదరిక నిర్మూలన కోసము, అన్ఎంప్లాయ్మెంట్ని తగ్గించడానికి కోసము ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో మార్కాపురం సబ్ డివిజన్లో రాక్సీ పోలీస్ డాగ్తో తనిఖీలు నిర్వహించారు. మార్కాపురంలోని ఆర్టీసీ బస్టాండ్, పోల సుబ్బయ్య కాలనీ, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో శుక్రవారం పోలీసులు డాగ్ స్క్వాడ్తో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల బ్యాగులు, వారి వివరాలు పరిశీలించారు. అలాగే కార్గో పార్సిల్ కార్యాలయంలో సోదాలు చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. నవభారత నిర్మాత పండిట్ జవహర్లాల్ నెహ్రూ 136వ జన్మదిన సందర్భంగా మార్కాపురం పట్టణంలోని స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగ బాలలతో భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత జవహర్లాల్ నెహ్రూ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి మరియు సివిల్ పబ్లిక్ వెల్ఫేర్ సర్వీస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ అలీ మరియు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్ సామిల్, సయ్యద్ రబ్బానీ, రాజేష్ గౌడ్, సాయి కుమార్, షేక్ ఇమ్రాన్, షేక్ అల్తాఫ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల గ్రామ కన్వీనర్లు, గ్రామ కమిటీ సభ్యులు, క్లస్టర్లో యూనిట్ ఇన్ఛార్జీల చేత ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, పార్టీ అబ్జర్వర్ నాగేశ్వర యాదవ్, టీడీపీ సీనియర్ నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రపంచ దేశాల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే ఉన్న నాయకులకు తగిన గౌరవం ఇవ్వడమే కాక వారికి నామినేటెడ్ పదవులు, పార్టీలో సమున్నత పదవులు కూడా త్వరలోనే అందిస్తున్నారన్నారు. పార్టీ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ ఎలాంటి వేషజాలకు పోకుండా ప్రతి కార్యకర్తను కలిసి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తెలియజేసి మరో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కొనసాగించాలనే లక్ష్యంతో పనిచేయాలన్నారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో మంచి నడవడికతో ఉండాలని ఎమ్మెల్యే సురేంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పాల్పడకుండా దీక్షా దక్షులతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా ఇదందరూ కూడా ఎందుకు చెప్తున్నా అంటే రాబోయే ఎన్నికలు మనందరూ కూడా కీలకం. మనం ఎందుకంటే మీరు తలెత్తుకునే విధంగా నా పరిపాలన ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా నేను చేయాల్సిన పనులను చేస్తూ కూడా నేను ఎప్పుడైతే మీకు గర్వపడే విధంగా ఉంటానో మీరు కూడా గ్రామాల్లో ధైర్యంగా మీరు కూడా గ్రామాల్లో తిరిగే పరిస్థితి మీకు ఉంటుంది. ఏ కష్టం వచ్చినా కూడా మీకు తోడుగా ఉంటానని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ బీహార్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ కూటమి గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా ముందుకెళ్లడంతో బీహార్ ప్రజలకు చిత్తూరు జిల్లా బీజేపీ నాయకులు అభినందనలు తెలిపారు. అలాగే కేంద్రంలో బీజేపీ ఉంటేనే దేశం అభివృద్ధి జరుగుతుందని గుర్తించే ప్రజలు గెలుపునిచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర నాయుడు, నాయకులు అడ్లూరి శ్రీనివాస్, షణ్ముగం, గణేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశాన్ని డైరెక్ట్గా ఎదుర్కొనే శక్తి లేక వారు స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి ఈ విధంగా టెర్రరిస్ట్ అటాక్స్కి పాల్పడితే ఏదైతే పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు చిర్రి బాలరాజు కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం పూర్తిగా పర్యవేక్షిస్తోందని, రైతులు న్యాయమైన మద్దతు ధర పొందేలా అన్ని చర్యలు అమలు చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తూకాల పారదర్శకత, ధాన్యం నాణ్యత పరీక్ష, మాయిశ్చర్ టెస్టింగ్ వంటి అంశాలు కఠినంగా అమలు చేయాలని అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైతులు ధాన్యం ₹1 కూడా నష్టం లేకుండా కొనుగోలు చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి చర్యలను తీసుకుంటుందని, పంట నష్టం, బీమా, రుణాలు, సబ్సిడీలు వంటి అంశాల్లో రైతులకు పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే చెప్పారు. బయ్యనగూడెం ప్రాంతం నుంచి పెద్ద మొత్తంలో ధాన్యం మార్కెట్లోకి వస్తుండటంతో ఈ కేంద్రం రైతులకు మరింత సౌలభ్యం కలిగిస్తుందని తెలిపారు. ధాన్యం అమ్మకాలకు రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యక్ష లాభం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పారేపల్లి నరేష్, జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి మద్దు తేజ, సొసైటీ అధ్యక్షులు మద్దు బాలనాగేశ్వరరావు, డైరెక్టర్లు తుమ్మలపల్లి అంజలి, బాలం నరేష్, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో ఈ స్టోరేజ్ పాయింట్లు పెట్టి ఇక్కడ 24 గంటలు కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉండి రైతుల దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేసి ఇక్కడి నుంచి వారికి కొనుగోలు చేసినటువంటి 24 గంటల లోపే ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని నేరుగా రైతుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం 24 గంటలని చెప్పడానికి కానీ 3-4 గంటల్లోనే
ఈ డబ్బుల్ని వారి అకౌంట్లో జమ చేయడం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ క్యాంపు కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా సంక్షేమమే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఈ విజయాన్ని ఇచ్చిందన్నారు. షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం వల్లే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు బీఆర్ఎస్ నాయకులకు చెంపపెట్టన్నారు. రాష్ట్రంలో రాబో ఎన్నికల్లో మరోసారి ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారనడానికి ఈ విజయమే నిదర్శనమన్నారు. బీఆర్ఎస్ నాయకులు బీరాలు పలక్కుండా సంక్షేమానికి పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించాలని హితవు పలికారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 58వ డివిజన్ పరిధిలో ఉన్న దానవాయిగూడెం పార్కు వాటర్ ఫిల్టర్ బెడ్స్ను మున్నేరుకు సంబంధించిన ప్రభుత్వ భూమిని రక్షించాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా సిపిఐ ప్రతినిధి బృందం వాటర్ ఫిల్టర్ బెడ్స్ను, గుట్టను, పార్కును సందర్శించారు. అనంతరం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మహమ్మద్ సలాం మాట్లాడుతూ మాగ్మూలు మత్తులో కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నా వారికి కొమ్ము కాస్తున్నారని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా పట్టించుకునే నాదుడే లేడని తీవ్రంగా విమర్శించారు. 4 ఏప్రిల్ నుంచి కూడా కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. ఇంత తోముతున్నా సరే ఖమ్మం నడిబొడ్లో 58 డివిజన్లు ఉన్నారు. రెండోదేమో మున్నేరుకి మొత్తం మున్నేరు అంతా కూడా కబ్జా అవుతూ ఉంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. అదేవిధంగా రెవెన్యూ అధికారులు చిన్న గుడిసె వేసుకున్నా లేదా ఎవరైనా సరే ఎక్కడైనా ఏదైనా కావాలన్నా వాడి మీద పెద్ద ఎత్తున చర్య తీసుకునేటోళ్ళు ఈరోజు ఇంత భూమి కబ్జా అవుతుందని చెప్పి అనేక సార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా అధికారులు కేవలం మామూలు మత్తులో మునిగి తేలుతున్నారు. ఏమనంటేమో మా తాతది మా ముత్తాతది వీళ్ళు చెప్పుకుంటున్నారు. వెంచర్ వేస్తున్నారు, ఆడ వెంచర్ వేశారు, మొత్తం వెంచర్ వేశారు. ఆ వెంచర్ అంతా కూడా ఏంటంటే మాకు ఎప్పటి నుంచో ఉంది భూమి, ఇదంతా పట్ట ఉందని ఒకళ్ళు అంటారు. ఇప్పుడు ఏంటంటే కరకట్ట కడుతున్నారు కాబట్టి కరకట్ట ఎక్కడి దాకా వస్తుందో దాని పక్క నుంచి అంతా మాదే అంటారు. ఇక ఇదంతా అంటే మున్నేరు భూమి అంతా కూడా ఏంటంటే ఇప్పుడు కబ్జాకు గురే పరిస్థితి ఉన్నది. రెండోది ఏంటంటే ఇది మున్సిపాలిటీది, కార్పొరేషన్ది కాబట్టి దీని మీద వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి కాబట్టి కనీసం ఈ గుట్టని కాపాడే పరిస్థితి ఈ అధికారులకు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఖాళీ ప్లేసులో సిపిఐ పార్టీ గుడిసెలేపిస్తుంది. గుడిసెలేపించే పరిస్థితి వచ్చేలాగా చేసుకోవద్దు. వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని గతంలో అనేక సార్లు చెప్పాం. అయ్యా కలెక్టర్ గారు ఇదంతా చూడండి, మున్సిపాలిటీకి సంబంధించిన భూమి కార్పొరేషన్ది, ఎంత గుట్టంతా తోముతున్నారని చెప్పాం. అయినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి పట్టాలు, ఎప్పుడు ఇచ్చారు, ఎవరిది అన్ని పాస్ పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చింది, మాది భూమి అంటున్నారు. అంటే మీ భూమిలో ఎవరైతే ప్రైవేట్ భూమి ఉందో ఆ ప్రైవేట్ భూమి కాకుండా దాన్ని కూడా పార్క్ కట్టారా, లేదా అప్పట్లో ఈ ట్యాంక్ కట్టారా? ఎవరు కట్టిన ట్యాంక్ ఇది? ఎప్పుడు వాటర్ ఫిల్టర్ బెడ్స్ కట్టారు? ఇది అంతా కూడా ఆలోచించి ఒకసారి అధికారులు వెంటనే చర్య తీసుకుపోతే మాత్రం ఖచ్చితంగా సిపిఐ పార్టీ గుడిసెలేపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ డిమాండ్ చేస్తూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న కోటి సంతకాల సేకరణ పట్టణంలోని స్థానిక 11వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయని, అందులో విద్యార్థులు కూడా చదువుతున్నారని, ఇక మిగతా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలంటూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నకేశ్వరరెడ్డి గారు మరియు స్టేట్ సెక్రటరీ ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 11వ వార్డులో కోటి సంతకాల భాగంలో ఈరోజు వార్డులో తిరగడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళి కోటి సంతకాల సేకరణ ఎందుకు చేస్తున్నాం అనేది వాళ్ళకి వివరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ముఖ్యంగా ఈరోజు ప్రైవేటీకరణ ఆపడానికి ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని ఒక ఉద్దేశంతో ఈరోజు కోటి సంతకాల్లో భాగంగా ఈరోజు వార్డులో తిరగడం జరిగింది. దాదాపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది రాష్ట్రానికి. కానీ అందులో 5 మెడికల్ కాలేజీలు పూర్తయి క్లాసులు జరుగుతున్నాయి, అడ్మిషన్లు నడుస్తూ ఉన్నాయి. కొత్తగా 60 పీజీ సీట్లు కూడా ఇవ్వడం జరిగింది.
అందులో భాగంగా 12 మెడికల్ కాలేజీలు ఇంకా నిర్మాణం కాలేదు. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 60-70% పూర్తయిన 12 మెడికల్ కాలేజీలను కూడా పట్టించిన పరిస్థితి లేదు ఈరోజు కూటమి ప్రభుత్వం. అందులో కర్నూలు జిల్లాలో మనకు కూడా ఆదోని దగ్గర ఆరేకల్ వద్ద ఒక మెడికల్ కాలేజ్, మనకు వెనుకబడిన రాయలసీమలో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఈరోజు మనకు ఆదోని దగ్గర ఆరేకల్ వద్ద రావడం జరిగింది. ఈ మెడికల్ కాలేజు నిర్మాణం కూడా దాదాపు 58 ఎకరాల విస్తీర్ణంతో ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఉండడం జరిగింది. అందులో దాదాపు 60-70% మెడికల్ కాలేజ్ పూర్తయింది. అలాగే మెడికల్ సంబంధించిన హాస్పిటల్ కూడా దాదాపు అది కూడా 30-40% పూర్తయింది. ఒక 5,000 కోట్లు రాష్ట్రమంతా 12 మెడికల్ కాలేజీలకు ఈ కూటమి ప్రభుత్వం కేటాయిస్తే ఆ 12 మెడికల్ కాలేజీలు పూర్తయి ఈరోజు గవర్నమెంటే నడిపే పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా ప్రైవేటీకరణకి ముందు పోతూ అలాగే టెండర్లు కూడా పిలవడం జరిగింది. కాబట్టి ఇది మనం ఏ విధంగా ఆపాలనే ఉద్దేశంతో క్షేత్ర స్థాయిలో కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందుకే ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డుల్లో క్షేత్రస్థాయిలో ఇంటికి వెళ్ళి కోటి సంతకాల్లో భాగంగా అందరికీ సంతకాలు చేపిస్తూ ప్రజల మద్దతు తెలుసుకొని ఆ యొక్క పుస్తకాలను ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజురెడ్డి గారికి ఇస్తాం. అక్కడి నుండి కర్నూలుకి వెళ్తాయి. కర్నూలు నుండి మన తాడేపల్లి ఆఫీస్కి వెళ్తుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాల బుక్కులను తీసుకొని మరి గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రైవేటీకరణ ఆపేదానికి ఒక ప్రయత్నంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు పోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.